హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఒక ఇడియం ఉంది, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని. అంటే మీనింగ్ ఏంటంటే ఓల్డ్గా ఉన్న దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది. కానీ ఈ మూవీ ఎలా ఉందంటే ఓల్డ్ వైన్ అని ఓల్డ్ బాటిల్ లాగా ఉంది. అంటే ఓల్డ్ కాన్సెప్ట్ని ఓల్డ్గానే ప్రజెంట్ చేసినట్టుంది. కాకపోతే దీంతో కొంచెం డిఫరెంట్గా దెయ్యము దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మిగతా అంతా సేమ్ ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్. ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ ముందు తీసుకుంటే సినిమాలు ఎలా ఉండేవో ఆ సినిమా ఇప్పుడు తీసుకొచ్చి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. స్క్రీన్ మీద చూపించినట్టు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నా సిన్సియర్ థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, నెక్స్ట్ రివ్యూ వీడియో చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందండి. ట్రైలర్ చూసండి, గోపిచంద్ మూవీలో చాలా బాగున్నాడు, హెయిర్ స్టైల్ బాగుంది, బాడీ ఫిట్గా మెయింటైన్ చేశాడు, కామెడీ సీన్స్ కొంచెం ట్రై చేసినట్టుంది. ఈవెన్ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఫ్యూరియస్ సీన్స్లో కానీ ఫైట్ సీన్స్లో కానీ ఓల్డ్ మూవీస్ ఉన్నాయి కొన్ని. జయం నిజంలో గోపిచంద్ విలన్గా యాడ్ చేశాడు. అక్కడ ఎంతైతే ఫ్యూరియస్గా కనిపించాడో ఇక్కడ మీసం కానీ అంత ఫ్యూరియస్గా నాకు కనిపించింది. చాలా రోజుల తర్వాత గోపిచంద్ మూవీ కొంచెం బాగుండబోతుంది, ఈసారి హిట్ కొడతాం, రివ్యూ కూడా అదిరిచ్చేద్దాం ఈ రోజు అనుకున్నా. కాకపోతే మూవీ చూసాక నాకు కొంచెం మైండ్ బ్లాస్ట్ అయిపోయిందండి. మూవీలో కొన్ని క్రింజ్ సీన్స్ ఉంటాయండి. హీరోయిన్ ముందు నుంచి వెళ్తుంటే వెనకాల నుంచి హీరో చూడడం, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వస్తుంది. అసలు ఎందుకు పెట్టారా, ఏంట్రా ఇది, ఏ కాలం నాటి ఫామ్లా ఇప్పుడు ఎందుకు తీసి పెట్టారనిపించింది. మూవీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్ స్క్రీన్ ప్లే అండి. మనల్ని ఏదో టూర్కి తీసుకెళ్ళంటే అప్పుడప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ అంటారు, ఒకసారి 9 days బ్యాక్ అంటారు, ఒకసారి ఫ్యూ months బ్యాక్ అంటారు. ఎందుకు అన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్లు పెడతారో నాకు అర్థం కావటం లేదు. ప్రాపర్గా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుంటే చూడడానికి కొంచెం ఈజీగా ఉండేది, కొంచెం స్టోరీ అన్న ప్రాపర్గా అర్థమయ్యేది, కొంచెం క్లారిటీ అన్న ఉండేది. ఇది అప్ట్రప్ చేసినట్టు అప్పుడప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ అంటారు, ఒకసారి ఫ్యూ months బ్యాక్ అంటారు. ఎందుకంటే ఎన్నిసార్లు నాకు తెలిసి కరెక్ట్గా నేను కౌంట్ చేసుకోలే, కానీ దాదాపు 4 to 5 times ఉందనుకుంటా. ఒకసారి మీ మూవీ చూస్తే చెప్పండి ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్లు పెట్టారు అనేది. అది కాదండి, ఏమన్నా చెప్తే చెప్పారంటారు. మూవీలో చాలా సీన్స్ డ్రామా కంపెనీ ఉందండి. ఆ నజర్ సీన్స్ అయితే నజరు పక్కన విలన్ ఉంటాడు, ఒకడు అంటాడు ఈ శవం దొరకాలి అని ఒకడు అంటాడు, ఇంకోటి వచ్చి ఎలా అంటే ఎలా ఉంటుందంటే డ్రామా కంపెనీ. ఒకప్పుడు పాతకాలంలో డ్రామా కంపెనీ ఎలా ఉండేది, ఒక డైలాగ్ అయితే వెంటనే ఇంకొక డైలాగ్ చెప్తాడు. అంటే ఈవెన్ కాన్ఫ్లిక్ట్ అవ్వదు, డైలాగ్స్ క్లియర్గా A to B ఒక స్క్రిప్ట్ రాయిస్తారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ నువ్వు చెప్పు డైలాగు, ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి నువ్వు ఒక డైలాగ్ చెప్పు అని ఉంటుంది. ఎవ్వు ఎలా అవునా ఏంటండి అది, ఎందుకంటే న్యాచురాలిటీ ఎలా వస్తుంది. నజర్ ఎంత మంచి పర్ఫార్మర్ అండి. పోకిరి టైంలో చూసాం నజర్ పర్ఫార్మెన్స్. నజర్ పర్ఫార్మెన్స్ మనం మాట్లాడే అర్హత లేదంటే ఏమన్నా మాట్లాడితే ఎవరి గురించి అట్లా కాదండి, ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడచ్చు. సరిగ్గా చేస్తే బాగా చేస్తారని చెప్పాలి, బాగా చేయకపోతే బాగా చేయలేదని చెప్పాలి. బాగా చేయలేనప్పుడు బాగా చేయలేదని చెప్తేనే ఇంకోసారి బాగా చేస్తారు. అసలు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఏందో నాకు అర్థం. అది నజర్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమా, ఇదే డైరెక్టర్ అతను సరిగ్గా డైరెక్ట్ చేయలేకపోయినా, అది డైరెక్షన్ ప్రాబ్లమే అండి. డైరెక్టర్ ప్రాపర్గా ఒక స్టోరీ ఇచ్చి ఇది కాన్సెప్ట్, నీ డైలాగ్స్ ఇది కోర్ ఎమోషన్, అసలు క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ డైరెక్టర్ ఎందుకు మర్చిపోయాడు నాకు అర్థం కాలేదు. అసలు హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా బిల్డ్ చేయలేదు. ఇది హీరో బ్యాక్గ్రౌండ్. చిన్నప్పుడు సీన్స్ పెట్టారు, సరే ఓకే. విలన్ పరిస్థితి ఏంటి, ఆ నజర్ ఏంటో ఆయుర్వేదిక్ డాక్టర్ అంటారు, అది ఏందో పెద్ద వల్ల లాస్ట్లో ఏమో ప్రపంచంలో నేనే దేవుడి కన్నా గొప్ప అంటాడు. అసలు మీరు చూపించేది మీకన్నా అర్థమవుతుంది. అసలు ఆ నజర్ పక్కన ఇంకొక విలన్ ఉంటాడు, అతనికి ఎక్స్ప్రెషన్లే రావండి. ఒక ఎక్స్ప్రెషన్ రాదు, మీరు ఒకసారి గమనించండి, ఒకసారి మూవీ చూసి ఒక ఎక్స్ప్రెషన్ రాదు అతనికి. అది ఎందుకు పెట్టాడు, ఒట్టి హైట్ వెయిట్ ఉండి సరిపోతున్నారు విలన్కి, ఒక ఎక్స్ప్రెషన్ రాదు. ఇది ఎందుకు వస్తాడు వెళ్దు. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారండి, అది ఏదో పాత సినిమాల్లో వేస్తారు కదా. ఏంట్రా మ్యూజిక్, ఏ కాలం మ్యూజిక్ రా అయ్యా అది, ఏంటది, దప్ప మ్యూజిక్ వేసారు కానీ కోర్ ఎమోషన్ లేదు మూవీలో. లాస్ట్లో గ్రాఫిక్స్ VFX అది కొంచెం బాగుందండి. ఆ టైంలో కొంచెం మ్యూజిక్ కొంచెం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఊపులో ఆ గ్రాఫిక్స్ అంతా చూసి ఏదో కొంచెం పర్లేదురా అనిపిస్తుంది. మిగతా సీన్లు ఓల్డ్ స్టైల్లో లాగా ఏందో ఆ సౌండ్లు వస్తాయి, కొన్ని సౌండ్లు ఏంద్రా ఎప్పుడు సినిమా ఏంది ఇది, మ్యూజిక్ ఏంది. 2 హీరోయిన్స్ ఉన్నారండి, ఆ 2 హీరోయిన్స్ ఉన్న సీన్లన్నీ సోదే, అంతా సోదే. ఏందో ఆమె ఏదో రొమాంటిక్గా మారుతుందో, అది ఏందో ఒక ఆమె వచ్చి లేపుకొని బాగుంటుంది, ఇంకొక ఆమె ఏమో ముందు నుంచి వెనకాల పోయి నాకు ఒక సెక్యూరిటీ కావాలంటుంది. ఏ కాలం నాటి సీన్లు ఇవన్నీ, ఎందుకు ఇట్లా గోపిచంద్ని పెట్టుకొని ఇట్లా నా సినిమా చేసేది. ఏమనంటే నేను డైరెక్టర్ని పర్సనల్గా ఎవరు అటాక్ చేయరండి, ఇట్లా సినిమాలు తీస్తే బాధేస్తుంది. అంత మంచి హీరో గోపిచంద్ ఇట్లాంటి కాన్సెప్ట్లు తీసుకొని, కాన్సెప్ట్ ఏదో దేవుడు దెయ్యం అని ఒక్కటి ఒక డిఫరెంట్గా ఉంది, కానీ మిగతా అంతా అదే అండి. నాకు ఒకటి అర్థం కావట్లేదు, పెద్ద డైరెక్టర్ టాలీవుడ్లో ఉన్నారు, ఎందుకు గోపిచంద్తో కానీ రవితేజ గారితో కానీ నాగ చైతన్యతో ఇట్లా ఈ టైప్ ఆఫ్ హీరోస్ అందరితో ఎందుకు పెద్ద డైరెక్టర్ సినిమా ఇట్లా ఎంత పెద్ద హీరోలు తీసి అన్ని కొట్టేయాల. 2 సినిమాలు ఫ్లాప్ అయితే మళ్ళీ పడిపోతారు, మళ్ళీ చిన్న హీరోలు ఛాన్సులు ఇవ్వరు, మళ్ళీ పెద్ద హీరోలు కూడా ఛాన్సులు ఇవ్వరు. చూసేటప్పుడు లిటరలీ నా ఫీలింగ్ అండి, ఒక సీన్ చూస్తాను, లేదు గోపిచంద్ మూవీ బాగానే ఉంటుంది, ఈ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ బాగానే ఉంటుంది, లేదు ఇంకో నుంచి బాగుంటుంది, ఉండదు. సరే ఈ సీన్ అయిపోయింది, లేదు ఇంక నుంచి అయినా బాగుంటుంది, స్టోరీ దిగిపోయింది, ఇంక నుంచి బాగుంటుంది, గోపిచంద్ మూవీ కంబ్యాక్ మూవీ బాగుంటుంది అని చూసిన. ప్రతి సీన్కి నన్ను డిస్కరేజ్ చేశారు. ఇంటర్వెల్ దాకా వచ్చింది, సెకండ్ హాఫ్ బాగుంటుంది లేరా, ఈసారి బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా డిస్కరేజ్.
క్లైమాక్స్లో ఏదైతే ఆ VFX షాట్స్ ఉన్నాయో అక్కడ కొద్దిగా పర్లేదు అనిపించిందండి. ఒక హీరోయిన్తో ఉన్నప్పుడు సీన్ ఉంటుందండి, హీరోకి ఏదో షర్ట్ కొంచెం చినుగుతుంది, హీరోయిన్ వచ్చి చినిపిన షర్ట్ వేసుకోకూడదు అంటే, ఇప్పుడు ఎక్కడ పోవాలి షర్ట్ కోసం, అదే షర్ట్ లేదు ఏం లేదు కదా, షర్ట్ లేకుండా ఎలా ఉంటుంది అంటే అట్లా కాదు షర్ట్ తీసేయాల్సిందే తీసేసి అక్కడ పక్కన ఏదో రౌడీ షర్ట్ ఏం షర్ట్ దొరుకుతుంది వేసుకుంటారు. అదే ప్యాంట్ చినిగిపోతే ఏంటండి నా సీన్ నేను నాకు అర్థం కావడం లేదు. మధ్యలో కొంచెం రిలీఫ్ అంటే వెన్నెల కిషోర్ది కానీ లేకపోతే నరేష్ కామెడీ కానీ కొద్ది రిలీఫ్ అనిపిస్తుందండి. ఈవెన్ గోపిచంద్ గారి పర్ఫార్మెన్స్, గోపిచంద్ అయితే చాలా బాగా చేశారండి. ఎక్కడెక్కడ సీరియస్ వాళ్ళు అక్కడ ఇచ్చారు, కామెడీ కూడా ట్రై చేశారు, తన లుక్స్ బాగున్నాయి, హెయిర్ స్టైల్ బాగుంది, బాడీ లాంగ్వేజ్ బాగుంది. చూడడానికి ఒకప్పుడు రణం సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. గోపిచంద్ గారు అయితే బాగా చేశారు. నరేష్తో ఉన్న కాంబినేషన్ సీన్స్ ఏదైతే ఉంటాయో అది కొంచెం బాగానే ఉంది. వెన్నెల కిషోర్ కూడా పెద్ద కామెడీ ట్రాక్ ఏంది కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మధ్య సప్తగిరి వస్తాడు, ఒకే ఒక డైలాగ్, ఆ చిన్న స్పార్క్ బాగానే అనిపించింది. అలా చిన్న అప్పుడప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఆయన నజర్ ఉన్నాడు, ఆయన ఆయుర్వేదిక్ డాక్టరో మాంత్రికుడో లేదా దేవుడో ఏమీ అర్థం కాదు. ఆయన దగ్గర కొన్ని మూలికలు ఉంటాయి, ఆ మూలికలు ఎలా ఉంటుందంటే దాని చుట్టూ LED బల్బు చుట్టినట్టు ఉంటుందన్నమాట. అది ఎందుకు మెరుస్తాయో నాకు కూడా అర్థం కాదు. గురువుగారు సూర్యాస్తమం తర్వాత వైద్యం చేయరు అంటారు. నాకైతే బ్రహ్మానంద సీన్ గుర్తొచ్చింది, కింగ్లో ఏదైతే కాళ్ళు వికటిస్తాయో ఆ సీన్. మధ్యలో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ వస్తాయండి. ఎలా అంటే కొంచెం ఒక డైలాగ్ ఎలివేషన్ కోసం ఆ దేవుడే ఈ పిల్లల్ని కాపాడడానికి వచ్చాడయ్యా, ఇలాంటి డైలాగులు ఉంటాయి కొంచెం భారీ డైలాగులు అనమాట. ఏంట్రా సిచ్యువేషన్ ఏంటి, మీరు చెప్పే మాడ్యులేషన్ ఏంటి, ఏందో అదొక డిఫరెంట్ వరల్డ్లో తీసుకెళ్ళిపోయారు. వెయిట్ చేసి ఓకే సరే కానీ ఇంక వచ్చేసాం. నాకు అలవాటు అండి, ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోతే సినిమా బాగున్నా బాగాలేకపోయినా నాకు అంతే, నాకు సైకలాజికల్ సినిమా చూసేయాలంతే, ఎలా ఉన్నా నేను చూసేస్తా, నాకు ప్రాబ్లం లేదు, చూస్తాను నేను. ఇంకోసారి ఓటీటీలో చూడండి, ఇంకోసారి కూడా చూస్తా. కానీ అదొక అడిక్షన్ లాంటిదండి, ఏం చేయలేము. బాగున్నా బాగాలేకపోతే చూస్తాము, కానీ బాగాలేకపోతే ఏంట్రా ఇది అనుకొని చూస్తాం, బాగుంటే సూపర్ ఉందని చూస్తాం. అది ప్రాబ్లం అంతే, ఇంకేం చేయలేం. ఇక వన్ ఆఫ్ ద హీరోయిన్ యాజ్ యూజువల్ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఏ సినిమాలోనే హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుందంటే ఒక రీసెర్చ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒక రీసెర్చ్, ఒకటి సైకాలజీ మీద రీసెర్చ్, ఒకటి దెయ్యాల మీద రీసెర్చ్, ఒకటి మెడిసిన్ మీద రీసెర్చ్, ఒకటి ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్, ఒకటి పేద పిల్లల మీద రీసెర్చ్, ఒకటి ఇంకో దాని మీద రీసెర్చ్, ఇంకోటి ఆయుర్వేదిక్ మొలకల మీద రీసెర్చ్. ఆ హీరోయిన్లు ఎప్పుడు కానీ సినిమాలో రీసెర్చ్లో చేస్తూ ఉంటారు అనమాట, వేరే పనులు నేను చేయరు జనరల్లీ. ఆ బీజిఎం కూడా అండి, ఇది ఎలా నాకు అర్థం, ఇది బాగుందని చెప్పాలా బాగాలేదని చెప్పాలి నాకు అర్థం కావాలి. ఒక్కొక్కసారి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే మ్యూజియం చాలా స్లోగా ఉన్నప్పుడు కొంచెం మాస్ ఉండాలిరా, కొంచెం సౌండ్ ఎక్కువ ఉండాలి, ఎట్లా ఉండాలంటే సౌండ్కి స్పీకర్లు పగిలిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది పగిలిపోయేలా ఉంటుంది, కానీ నాకు ఎందుకు ఎక్కడో అదేందో అట్లా ఉంది, ఎందుకు దబ్బ అని వస్తూ ఉంటుంది. అది ఏందో ఒక ప్రాపర్ సింక్ ఉండదు, ఏందో ఓల్డ్ స్టైల్ అండి. ఇప్పుడు ఎలా అంటే మూవీ రెఫరెన్సెస్ పేర్లు చెప్తే బాగుండదు, కొన్ని మూవీస్ ఉన్నాయి ఓల్డ్ మూవీస్, అదే రెఫరెన్స్ తీసుకొచ్చి అదే ఫార్మాట్లో అదే కొట్టినారు అట్లా. ఇంకా అసలే మండిపోయింటే మళ్ళీ ఇంటర్లో ముఖేష్ యాడ్ ఒకటి, ఆ ముఖేష్ యాడ్ కూడా ఎప్పుడో పాతకాలం యాడ్, దాన్ని తిరిపించి మళ్ళీ ప్లే చేయకపోతే ఏదైనా మంచి ఒక 4K వీడియోలోనో లేదా ఇంకేదైనా మంచి కెమెరా పెట్టి కొంచెం బ్రైట్ఫుల్గా ఇంకేదైనా కొత్త యాడ్ అనేది తీయచ్చు కదా. ఆ పాత యాడ్నే చూసి నాకు మెంట్లో వచ్చేసింది. ఈ పీవీఆర్లో అయినా అసలు ఎలా అయిపోయినాయంటే బీభత్సంగా యాడ్స్ అండి. సినిమాకు ముందు యాడ్స్, ఇంటర్వ్యూలో యాడ్స్, ఇంకానే సినిమా తర్వాత కూడా కూర్చోబెట్టి యాడ్స్ వేయాలి. ఎందుకు, మాకేదో ఫ్రీగా సినిమా చూపించండి, యాడ్స్ ఎందుకు వేస్తున్నారు మాకు? చూడండి, భీమా అనే టైటిల్ మంచిదే, నేను కాదనడంలే. కాకపోతే అండి కొంచెం నలుగురికి కొంచెం ఎక్కువ తెలియాలి, కొంచెం అటెన్షన్ గ్రాబింగ్ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా డిఫరెంట్గా పెట్టింటే బాగుండు. ఎందుకంటే మొన్ననే భీష్మా అనే మూవీ వచ్చింది. మా ఫ్రెండ్ వేరే భీమా ఆల్రెడీ మొన్న మూవీ వచ్చింది కదా, మొన్న వచ్చింది భీమా మూవీ కాదా, ఇది భీష్మారా అని చెప్పారు. కాబట్టి గోపిచంద్ మూవీ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేయడానికి దాన్ని డిఫరెంట్ టైటిల్ పెట్టింటే బాగుండేదేమో నా ఒపీనియన్ అనమాట. గోపిచంద్ ఇది చిన్నప్పుడు సీన్స్ ఉంటాయండి, మరీ చిన్నప్పుడు అయితే ఓకే, ఒక మీడియం ఏజ్ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే నాకు షార్ట్ ఫిల్మ్ చూసినట్టు ఉందండి. మీరు ఒక సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో పెట్టండి ఒకసారి. ఇంతకుముందు అన్ని సినిమాలు చూసింటే ఒక సీన్ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఒక విలన్ ఉంటాడు, అక్కడ ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రూమో గుహో ఏదో ఒకటి ఉంటుంది, దూరం నుంచి హీరోయిన్ చూస్తూ ఉంటుంది అనమాట. వీలైతే కెమెరా కూడా రికార్డ్ చేస్తాను, అన్ని సినిమాలు అదే జరిగేది. అదేమవుతుంది, కింద చెయ్యో కాలో ఏదో తగులుతుంది, సౌండ్ వస్తుంది, విలన్ చూస్తాడు, పట్టుకొని లోపల తీసుకెళ్తాడు. ఇదే సీన్. ఇప్పుడు అన్ని సినిమాలు చూసింటే ఇది కూడా అదే. ఇప్పుడు అన్ని సినిమాలు అడి వచ్చింది కదా, దీని కొంచెం కొత్తగా ట్రై చేస్తే కొత్తగా చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? సో అదండి, డైరెక్షన్ చాలా ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. డైరెక్షన్ నాకు నచ్చలేదు, స్క్రీన్ ప్లే నాకైతే అస్సలు నచ్చలేదు. పర్ఫార్మెన్సెస్ కొంతమంది బాగా చేశారు, అక్కడక్కడ ఆ డైరెక్షన్ ప్రాబ్లమో లేదా పర్ఫార్మెన్సెస్ ప్రాబ్లమో అది సెట్ కాలేదు. చాలా డ్రమాటిక్గా ఉంటుంది. ఎట్లంటే పాత సినిమాలు అనుకో, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, మన అంకులు ఆంటీ వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్కి చూసి వాళ్ళు కొంచెం అలవాటు పడిపోయి ఉంటారు అనమాట. అది మంచి సినిమా అనే ఊహలోనే ఉంటారు, వాళ్ళకి నచ్చచ్చు. కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉంటారు చూసారా, కొంచెం కొత్త సినిమాలు చూస్తూ ఉంటారు, ఏదైనా కొత్తగా ఏదైనా కొత్తగా చూడాలనుకునే వాళ్ళకైతే నచ్చదండి. కొంతమంది నచ్చే వాళ్ళు ఉంటే హ్యాపీ అండి, వాళ్ళకి కూడా మంచిదే. కాకపోతే కొంచెం మారితే బాగుంటుంది నా ఫీలింగు. ఎనీవే, వెల్ ట్రైడ్ అండి, బట్ డోంట్ ట్రై ద సేమ్ కమర్షియల్ ఫార్మాట్ అగైన్. క్లైమాక్స్లో ఫైట్ కొంచెం పర్లేదండి, బాగా అంటే ఓల్డ్ ఇంతకుముందు చూసిన ఫైట్స్ లాగా ఉంటుంది, కాకపోతే కొంచెం ఎంగేజింగ్ ఉంది క్లైమాక్స్ ఫైట్ అయితే. సో మొత్తానికి మూవీ అయితే రొట్ట ఫార్ములా అండి, మామూలు మసాలా వేసి కొట్టి దంచారనమాట. ఇంకోటండి, బుక్ మై షోలో వాళ్ళు చూపించే రేటింగ్స్ నాకు ఎందుకో అంత ఎక్కడం లేదండి. ఒకప్పుడు కొంచెం బాగానే అనిపించేవి, ఇప్పుడు చూస్తా అంటే ఏంటి, బాలేని సినిమాకేమో రేటింగ్స్ బాగున్నాయి, ఒకసారి బాగుండే సినిమాకేమో రేటింగ్స్ తక్కువ ఉన్నాయి. అసలు మీ ఒపీనియన్ ఏంటి? బుక్ మై షోలో రేటింగ్ కొంచెమన్నా యాక్యురేట్గా అనిపిస్తుందా మీకు, లేదా మీకు కూడా నాకు అనిపించినట్టు అనిపించిందో ఒకసారి కామెంట్లో పెట్టండి.
ఓల్డ్ టిపికల్ ఫార్ములాకి అలవాటు పడిపోయి సాంగ్స్ ఉన్నా పర్లేదు, ఇదే ఫార్మాట్ ఉన్నా పర్లేదు, కామెడీ అక్కడక్కడ పండితే చాలు, ఇంటెన్సివ్గా ఎమోషన్స్ పండించి క్యారెక్టర్ బిల్డ్ చేసి ఓ రేంజ్లో అంతా ఉండాల్సిన అవసరం లే, ఒక విలన్ ఒక హీరో ఇది సింపుల్గా ఉంటే ఓకే నచ్చుతుంది అనుకునే వాళ్ళకి సినిమా చూడొచ్చండి, నో ప్రాబ్లం. ఓవరాల్గా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నాం అనే వాళ్ళకి కొంచెం డిస్కరేజ్ అవుతుంది మూవీ. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందండి. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ అండి.